రైట్. కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్‌లో మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్‌లో చూసుకుంటే కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో అక్కడ పసికందు మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. లక్షెట్టిపేట ఏదైతే మండలానికి చెందినటువంటి హర్షిని అనే ఒక పసికందు 24వ తేదీన సిజేరియన్ జరిగినట్లు తెలుస్తుంది. ఆ పాప చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట గ్రామంకు చెందిన దంపతులు ఏదైతే కరీంనగర్ జిల్లా చెందిన జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి డెలివరీ నిమిత్తం వచ్చారు. గత 24న సిజేరియన్ చేసిన డాక్టర్లు ఆ దంపతులకి ఒక బాబు జన్మించాడు. ఆ బాబు జన్మించిన క్రమంలో ఈ రోజు ఆ బాబు మృతి చెందడం జరిగింది. అయితే ఇది ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యమే అనంటూ కూడా వారి తల్లిదండ్రులు అంటే ఎవరైతే దంపతులు ఉన్నారో వారు ఆరోపించడం జరిగింది. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే తమ బాబు చనిపోయాడని చెప్పేసి కూడా వాళ్ళు కొంత ఉద్రిక్తతకులోనైన పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఆ ఆసుపత్రిలో కొంత వాగ్వాదానికి కూడా దిగారు. దీనికి వెంటనే ఆ ఘటనా స్థలానికి చేరుకున్న టూటౌన్ సిఐ లక్ష్మీబాబు వారిని శాంతింపజేసి ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి లిఖిత పూర్వకంగా ఒక కంప్లైంట్ అయితే ఇవ్వమని కోరారు. వాళ్ళు కాసేపటి క్రితం కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీసులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. అంటే ఇది కేవలం ఇది కొత్త కాదు. అంటే ఇన్ని రోజులు కరీంనగర్ జిల్లాలో చాలా సార్లు ప్రైవేట్ ఆసుపత్రులలో ఇలాంటి దారుణాలు అంటే పలు సందర్భాల్లో వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన ఘటనలు కోకొల్లలు. అంటే ఆసియాలోనే అత్యంత ఎక్కువ హాస్పిటల్స్ ఎక్కువ వైద్య రంగంలో అత్యంత దారుణంగా ఉన్న పరిస్థితి కరీంనగర్ జిల్లా కేంద్రం అని చెప్పుకోవచ్చు. దాదాపు వందలాదిగా ఇబ్బడి ముబ్బడి ఆసుపత్రులు వెలిసి ఉన్న పరిస్థితులు అయితే కరీంనగర్లో ఉన్నాయి. అందమైన పేర్లతో కార్పొరేట్ ఆసుపత్రులు వెలుస్తున్న తరుణంలో ప్రభుత్వం అంటే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాతా శిశు ఆసుపత్రి కరీంనగర్ లో మంచి సత్ఫలితాలను ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ రోజు జరిగిన సంఘటనతో ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం ఉందని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంటే ఇది ఈ రోజు కొత్త కాదు. ఇటీవల గత వారం రోజుల క్రితం కూడా జగిత్యాల జిల్లాలో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్వాహకం మనకు బయటపడింది. ఏదైతే మహిళ గత కొన్ని నెలల క్రితము సిజేరియన్ చేసిన వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వైద్యులు మహిళ కడుపులో కర్చీఫ్ మర్చిపోయి సిజేరియన్ పూర్తి చేశారు. కాకపోతే ఇటీవల మహిళకి తరచు కడుపు నొప్పి రావడంతో మళ్ళీ ఆ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రి వేములవాడలోని ప్రైవేట్ ఆసుపత్రి సంప్రదించగా అది ఈ కడుపులో కర్చీఫ్ ఉన్నట్టుగా నిర్ధారించి మళ్ళీ వైద్యం నిర్వహించి ఆ కర్చీఫ్ ను కూడా తొలగించారు. అంటే కేవలం ప్రైవేట్ ఆసుపత్రులే కాకుండా ఇన్ని రోజులు ఇప్పుడు ప్రభుత్వ దవాఖానాలు కూడా వైద్యుల నిర్లక్ష్యం. అంటే ఇది ఇప్పటికీ కాదు, చంద్రబాబు ఆ హయాంలో కూడా దాదాపు ఇలాంటి ఘటనలు పునరావృతమైనప్పుడు ఆకస్మిక పర్యటన అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆకస్మికంగా చేరి ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించి విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డాక్టర్లను సూపరింటెండెంట్లను సైతం వదిలిపెట్టలేదు. అంటే ఏదైతే ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిర్వహిస్తున్న నిర్వాహకం ఏమైతుందంటే వాళ్ళు ప్రైవేట్ గా తమ హాస్పిటల్స్ నిర్వహిస్తూ ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమ ప్రైవేటు ఆసుపత్రులకు చేరుకుంటారని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆ డబ్బు ధనార్జనే ధ్యేయంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంటే కొంత ఆరోపణలు కూడా ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి ప్రైవేటు. రైట్. ఇప్పుడు శ్రీకాంత్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అర్షిని ఏదైతే పసికందు చనిపోయిందో దీనికి సంబంధించి హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ ఏం చెప్తున్నారు? ఎలాంటి వివరణ ఇచ్చారు? ఆసుపత్రి సిబ్బంది మాత్రం తమకేమీ తెలియదు అన్నట్టు వాళ్ళు దాటవేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఏవైతే గర్భిణీ స్త్రీ ఆసుపత్రిలో చేరినప్పుడు ఉంది, ఆ ప్రాణహాని కూడా ఉంటుందని చెప్పేసి మేము ఆ కుటుంబ సభ్యులకు చెప్పామని కూడా వాళ్ళు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. చెప్పినప్పటికీ కూడా తాము ఏం చేయలేము, అంటే శ్వాస తీసుకోవడంలో శ్వాసకోశలో కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి, కాస్త ప్రాణ అపాయం ఉంది అని చెప్పేసి మేము ముందే వారికి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి ముందే చెప్పామని వైద్యులు చెప్తున్న పరిస్థితి. కాకపోతే ఇది ముమ్మాటికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సిబ్బంది నిర్లక్ష్యమే అంటూ కూడా కుటుంబ సభ్యులైతే ఆరోపించిన పరిస్థితి. మనం కాసేపటి క్రితమే మన అమ్మాయి బృందం వారితో కుటుంబ సభ్యులతో కూడా వారితో మాట్లాడడం జరిగింది. ఇప్పటికీ కూడా అంటే దాదాపు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినప్పటికీ
ఇప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పటికీ కూడా పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదని కూడా వారు వాపోతున్నారు. అంతేకాకుండా ఆసుపత్రిలో కూడా ఇప్పటికీ ఎలాంటి చర్యలు అది అంటే వారిని ఓదార్చే దిశగా కానీ అందుకు అనుగుణంగా తగు చర్యలు మాత్రం ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదని వారు ఇప్పటికీ వాపోతున్న పరిస్థితి అయితే ఉన్నాయి రాజశేఖర్. రైట్ శ్రీకాంత్, ఒకటి అంటే ఎంతో నమ్మకంతో ప్రభుత్వం ఆసుపత్రులకు రండి, ప్రభుత్వ ఆసుపత్రిలోనే మీ వైద్యం చేయించుకోండి, నార్మల్ ఇలాగా విస్తృతంగా ఎంతో బాహాటంగానే ప్రతి సభల్లో కూడా గొప్పలు చెప్పుకునే పరిస్థితి ఉంది. అదే స్థాయిలో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా పెరుగుతున్నాయి. మొత్తానికి ఈ నిర్లక్ష్యానికి కారణం బాధ్యత వహించాల్సింది అధికారులు అనుకోవచ్చా, లేకపోతే అధికారుల్ని చూస్తున్నటువంటి ప్రభుత్వంలో లోపాలు కూడా దీనికి కారణం అనుకోవచ్చా మనం? తప్పకుండా రాజశేఖర్, ఆ ప్రభుత్వ యంత్రాంగ లోపంతో పాటు ఈ ఆసుపత్రి సిబ్బంది మీద ఏదైతే జిల్లా వైద్యాధికారి శాఖ ఉంటుందో వైద్య శాఖ, ఆ శాఖ సమన్వయ లోపం కూడా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. గతంలో కోవిడ్ వ్యాప్తి విజృంభిస్తున్న తరుణంలో వాళ్ళు హాస్పిటల్లో రెమిడిసివర్ ఏదైతే షార్టేజ్ ఉంటుందో ఆ రెమిడిసివర్ ఇంజెక్షన్ విషయంలో దాదాపు కొన్ని ఆసుపత్రులు అంటే 3,000కి అందుబాటులో ఉండే ఇంజెక్షన్ ను దాదాపుగా 50,000 రూపాయల వరకు కూడా విక్రయించారు. కేవలం నామమాత్రంగా ఆసుపత్రులను సీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన ఏదైతే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉందో దానిపైన తదనంతరం మళ్ళీ చర్యలు మాత్రం ఎలాంటి చర్యలు కనపడలేదు. ఆ సదరు ఆసుపత్రులు కూడా మనకు ఎలా అంటే ఒక ఆసుపత్రికి మళ్ళీ ఏదో ఒక తోకతో పేరు మళ్ళీ రీఓపెన్ చేసి అంటే వారి లైసెన్స్ రద్దు అయినా కూడా మళ్ళీ దానికి ఒక తోక జోడించి. రైట్ శ్రీకాంత్, ఇక్కడికి ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అంటే హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వైద్యులు ఎవరైతారో వారు ప్రత్యేకంగా ఒక క్లినిక్లు పెట్టుకోవడం, లేకపోతే వారి యొక్క హాస్పిటల్స్లో పనిచేయడం, పూర్తిగా ఇక్కడ వైద్యం చేసేందుకు సమయం కేటాయించకపోవడం కూడా గతంలో కారణాలుగా మనం చూసాం. దానికి ప్రభుత్వం కూడా కొత్తగా చర్యలు తీసుకొచ్చింది. అవేవి పూర్తి స్థాయిలో ఇక్కడ అమలవుతున్నట్టు కూడా మనకు కనిపించలేదు అనుకోవచ్చు అంటారు. తప్పకుండా శేఖర్, మనం చెప్తున్నట్టుగా వైద్యాధికార శాఖ ఏదైతే ఉందో ఆ డిఎంఎడ్హెచ్ఓ కి సంబంధించి వాళ్ళ పర్యవేక్షణ కరువు అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ సూపరింటెండెంట్ సమన్వయ లోపం కూడా అంటే కేవలం నామమాత్రంగానే విధులు నిర్వహిస్తారు, వారి తరపు మాత్రమే సపోర్ట్ చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే గతంలో సూపరింటెండెంట్ గా ఇటీవల సూపరింటెండెంట్ కూడా బదిలీపై మారారు. సూపరింటెండెంట్ కూడా విధుల పట్ల అసహనం చేస్తున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. సాక్షాత్తు కమిషనర్ ఏదైతే వైద్యారోగ్య శాఖ కమిషనర్ కూడా గత ఏదైతే సూపరింటెండెంట్ ఉన్నారో తన ప్రవర్తనపై కూడా కొంచెం అసహనం వ్యక్తం చేసినట్టు కూడా మనకు గతంలో పలు సందర్భాల్లో ఉన్నది. అయితే ఇప్పుడు కొత్తగా బాధ్యత పట్టిన సూపరింటెండెంట్ కి ఇది మొట్టమొదటి కేసుగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది ఇలాంటి మళ్ళీ పునరావృతం అవుతాయా, ఇప్పటికైనా వీళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారా, ఆసుపత్రి సిబ్బంది ఏమైనా చర్యలు తీసుకుంటారా, వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి సమాధానం చెప్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది రాజశేఖర్. శ్రీకాంత్, దీనికి సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కానీ ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కానీ దీనిపై స్పందించారా, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఏముందని దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు రాజశేఖర్, ఇది ఇంకా ఇప్పటికీ మనకున్న సమాచారం వరకు హరీష్ రావుకి అయితే ఇంకా ఇది ఏం సమాచారం ఇప్పటివరకు చేరినట్టుగా లేదు. అయితే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏం చెప్తుందో కూడా వేచి చూడాలి. అయితే ఇది ముమ్మాటికి మా తప్పేది లేదంటూ కూడా ఆసుపత్రి వర్గాలు కూడా చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. మేము ఇప్పటికే ఎవరైతే రోగి చనిపోయిన పాప బంధువులు ఉన్నారో వాళ్ళకి చెప్పాము, కోవిడ్ పాజిటివ్ ఉన్నందువల్లే తను కాస్త క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని కూడా చెప్పాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇటీవల జగిత్యాల జిల్లాలో మహిళల కడుపులో కర్చీప్ ఏదైతే బయటపడిందో దాని మీద ఒక కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ జరిగిన ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడంటే ఏదో లోపం ఉంది, ఆ పేషెంట్ కి బంధువులకు సంబంధించి వారిని ఏదైతే సర్ది చెప్పే ప్రయత్నం మట్టికి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం అని స్పష్టంగా తెలుస్తుంది. కాకపోతే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం కేవలం 3 సభ్యులను ఒక విచారణ చేపట్టి వారిని విచారణ చేయాల్సిందిగా ఆదేశించి చేతులు దులుపుకున్నట్టుగానైతే చెప్పుకోవచ్చు. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అక్కడక్కడ ఇలాంటి వైద్యుల నిర్లక్ష్యం అయితే అక్కడక్కడ బయటపడుతున్న సంఘటనలు అయితే తరచూ చూస్తూనే ఉంటాం